డ్రైనేజీ కాల్వలు రోడ్లపై పొంగి పొర్లుతున్నాయి. కాల్వలు నిర్మించాలని స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో మంత్రులకు వివరించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎన్బిటి నగర్లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. కాలనీ వాసులు సమస్యలను వివరించారు. మంత్రి హరీష్ రావు నుంచి కాలనీ వాసులకు ఎలాంటి భరోసా లభించిందో మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఆర్భాటంగా సాగుతుంది. మనం ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎంబీటీ నగర్ కాలనీలో ఉన్నాము. ప్రస్తుతం నిన్ననే ఇక్కడ హరీష్ రావు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేపట్టాడు. ప్రజలు ఇక్కడ సమస్యలను వివరించాడు. మురుగునీటి సమస్యను, చెత్తా చెదారం సమస్యను కూడా, పరిశుభ్రత కావాల్సిన సమస్యలపై కూడా ప్రజలు మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లాడు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆ మేరకు రంగంలోకి దిగి పనులు ప్రారంభించారు. అయితే కొంత మురుగు కాలువ సమస్యలు కొంత పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. మనం ఇప్పుడే చూస్తున్నాము, మురుగు కాలువలు రోడ్డు పైన ప్రవహిస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి మంత్రి హరీష్ రావు ఎలాంటి పరిష్కారాన్ని చూపించారో ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, నిన్న హరీష్ రావు పర్యటనతో మీరు ఏ సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు? అదే నేను ఇక్కడ ప్రస్తుతానికి ఎన్బిటి నగర్ కమిటీ నెంబర్ను ఏ రాములు నా పేరు. ఆయనకు హరీష్ రావుకు నేను చెప్పడం ఏం జరిగిందంటే, ఇట్లా అవుతుంది సార్ అని చెప్పాము. మేము మురికి కాలువలు అది ఒక డేనిస్లో కొంచెం ప్రాబ్లము, ఇది బాయిది కొంచెం ప్రాబ్లము, ఈ స్కూల్ పక్కన కొన్ని మట్టి ఉన్నది, ఆ మట్టి గురించి కూడా చెప్పుడు జరిగింది. అయితే ఆయన ఏమన్నాడంటే మాకు చెప్పిండు, ఇమీడియట్ నేను చేపిస్తాను, మాకు వాగ్దానం ఇచ్చిండు, చేపిస్తాడు కూడా అని. మేము ఆయనను సంప్రదించి ఆయన గురించి మేము ఆలోచించి చెప్పినాము. చెప్తే ఆయన ఏమన్నాడంటే, మీ గురించి ఏదైనా కానీ, ఎంత పని అయినా కానీ నేను చేసి తీరుతా, నేను చేపిస్తా అని మాకు మాట ఇచ్చిండు. అంతే మాకు.